పెద్దపల్లి జిల్లా రామగుండం ఓపెన్ కాస్ట్ 2లో జరిగిన ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేస్తామన్నారు డైరెక్టర్ శ్రీనివాస్. ప్రమాదంలో చనిపోయిన సింగరేణి కార్మికుల మృతదేహాలకు నివాళులర్పించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందన్నారు. డీడీఎంఎస్తో ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు. మృతుల కుటుంబాలకు అన్ని రకాల బెనిఫిట్స్ అందిస్తామన్నారు శ్రీనివాస్. చాలా బాధాకరం. అందరికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా సింగరేణి 100% ఆదుకుంటుంది. వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా చేయగలుగుతాం. వాళ్ళ యొక్క మిగతా కాంపెన్సేషన్ తర్వాత ఉద్యోగం ఏదైతే ఉందో 100% సింగరేణికి ఎటువంటి పరిస్థితి వాళ్ళకి ఏం కష్టం రాకుండా మేము ఆదుకుంటాం. ఎట్టి పరిస్థితులలో వాళ్ళకి ఏం కష్టం కాదు. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి. మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తుంది. అక్కడ ల్యాబ్స్ అయితే ఉండండి, సేఫ్టీ ల్యాబ్స్ ఉన్నది. ఏదైతే మట్టి తీసేటప్పుడు కొద్దిగా యాంగిల్ తీసుకొని చేయాలి వాళ్ళు. అది వెర్టికల్గా ఉండి కొద్దిగా మట్టి కూడా వర్షం వల్ల తడిసి తడవడం వల్ల అది కొద్దిగా జారడం జరిగింది. ఒక్క 3-4 షావల్స్ తోటి బకెట్ తోటి వెడల్పు చేసుకోవడం, లేకపోతే మట్టిని ఒక 40 డిగ్రీలు అట్లా సేఫ్గా చేసుకుంటే మనిషి ప్రాణం బతికేది. అక్కడ కొద్దిగా నిర్లక్ష్యం ఉందండి. అది ఖచ్చితంగా మేము డీజీఎంఎస్ ద్వారా ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ తప్పక శిక్ష తీసుకుంటారు. దాంట్లో వెనకటి పోయేది లేదు. కార్మికులు మాత్రం భయపడకండి.